ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పార్వతి, ఆర్ యు ఆల్ రైట్? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి, మీరేం కంగారు పడకండి, నేను బాగానే ఉన్నానండి. రండి డాక్టర్. పార్వతి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది, ఒకసారి ఏమైందో చూడండి. డాక్టర్ని ఎందుకు పిలిపించారు? జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయానంతే. నేను బాగానే ఉన్నాను డాక్టర్. నేను చెక్ చేసి చెప్తాను. ఊపిరి పీల్చుకోండి. పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్పాను కదండి నాకేం అవ్వలేదు అని. అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం, సారీ డాక్టర్. డాక్టర్, పార్వతి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? ఏమై ఉంటుంది? బీపీ సడన్ గా డౌన్ అయింది, అందుకే ఇలా జరిగింది. నాకు బీపీనా? నేనెప్పుడు టెన్షన్ పడను కదా. బీపీ అనేది టెన్షన్ పడినంత మాత్రాన రాదు, మీరు తినే ఆహారాల వల్ల కూడా రావచ్చు. డాక్టర్, యూజువల్గా మేము కుక్ చేసే తింటాం. ఎలాంటి ఫుడ్ తింటున్నారు? చైనీస్, కాంటినెంటల్ ఇలాంటివే తింటున్నాం. 3 పూట్ల ఇదే ఫుడ్ని తింటున్నారా? అవును డాక్టర్, ఓ 4 రోజులుగా ఇవే తింటున్నాం. మా రెగ్యులర్ కుక్ ఊరెళ్ళింది, తనింకా రాలేదు. నాకేమో హోటల్ ఫుడ్ పడదు. ఇంట్లో చైనీస్ కుక్ కూడా ఉన్నారు, తను చేసిందే తింటున్నాం. చూడండి, ఇలాంటి ఫుడ్ ఒక పూట అయితే ఓకే గానీ రెగ్యులర్గా తింటే కష్టం. దీంట్లో కొన్ని టెస్టులు రాశాను, అవన్నీ చేయించి నాకు పంపించండి. అవి చూసిన తర్వాత నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ఇప్పటికీ ఈ మందులు వాడండి. పార్వతి గారి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఓకే డాక్టర్. టేక్ కేర్ పార్వతి గారు. మహేష్, డాక్టర్ గారిని డ్రాప్ చేస్తా. రండి డాక్టర్. నో ప్రాబ్లం అండి, నేనే వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ డాక్టర్. అవును, డాక్టర్ గారు ఏమంటున్నారు? అమ్మ చైనీస్ ఫుడ్ తినకూడదు, బ్యాడ్ అంటున్నారు. అంటే మిల్లెట్స్ లాంటి, బ్రౌన్ రైస్ లాంటి హెల్దీ ఫుడ్స్. అంటే చిరుధాన్యాలు లాంటి వాటితో చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలంటున్నారు. రే, ఇవన్నీ జరిగే పని కాదు. మన చైనీస్ కుక్కి చిరుధాన్యాలంటే ఏం తెలుస్తుంది? ఇవన్నీ ఆవిడ వండడం జరిగే పని కాదు. మామ్, అది కాదు. నేను చేస్తాను మేడం. నువ్వు నిజమే చెప్తున్నావా ఆనంది? మీరు కిచెన్ చూపించండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. సరే పద, చూపిస్తా. ఉల్లిపాయకి వస్తున్నాను కదా, అందుకే కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. ఆనంది ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఊరికి బయలుదేరి వెళ్ళిపోయింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు గాయత్రి. వార్డెన్ చెప్తేనే నాకు ఈ విషయం తెలిసింది. ఆనంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. అవును, ఆనంది వెళ్ళేటప్పుడు నువ్వెక్కడున్నావు? చిన్న వర్క్ మీద బయటికి వెళ్ళాను.
మిత్ర, అలాగా చాలా మంచి విషయం చెప్పావు మిత్ర. మిగతావని నేను చూసుకుంటాను. ఈరోజు మన హాస్టల్లో హాట్ టాపిక్ ఆనంద్ మ్యాటరే. ఏ రితిక, చాలా ముఖ్యమైన అసైన్మెంట్ వచ్చింది. అసైన్మెంటా? ఏంటి అది? ఆనంద్ని అవమానించడం. గాయత్రి, ఆనంది ఊరెళ్ళిందంట. మన సెక్యూరిటీ చెప్పాడు. మీతో చెప్పెళ్ళిందా? లేదు సల్మా, నాతో కానీ గాయత్రితో కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పలేదా? తను ఏ విషయమైనా మనకి చెప్పే చేస్తుంది కదా. ఇప్పుడు చెప్పకుండా వెళ్ళడం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? ఆ అవసరానికి కారణం ఏంటో నేను చెప్తాను. చేసిన దొంగతనం బయటపడితే అందరి ముందు అవమానపడాలి కదా. అందుకే చెప్పా పెట్టకుండా పారిపోయింది. ఏయ్, ఎవరిని దొంగ అంటున్నావు? ఎవరినో కాదమ్మా, మీ బెస్ట్ ఫ్రెండ్ ఆనందిని అంటున్నావు. ఏయ్, అనవసరంగా ఆనంది గురించి మాట్లాడితే నీకు మర్యాద ఉండదు. జాగ్రత్తగా మాట్లాడు. ఏంటే విషయం తెలియకుండా ఎగురుతున్నావు? దొంగను దొంగనక వేరే ఏమంటారు? నిజంగానే మీకు జరిగిన విషయం తెలియదా? మీ ఆనంది చూడటానికి అమాయకురాలు, మాట్లాడితేనేమో నిజాయితీ పర్రాలు, కానీ చేసేది మాత్రం దొంగతనం. అది కూడా తను పనిచేసే కంపెనీలో షర్టు పీసుల్ని దొంగతనం చేసి బయట అమ్ముకుంటుందంట. ఈ విషయం కంపెనీలో తెలిసి అమ్మగారిని పనిలోంచి తీసేశారు. ఇవన్నీ చెప్పుకునే విషయాలు కావు కదా, అందుకే చెప్పా చేయకుండా పారిపోయింది. నీ బెస్ట్ ఫ్రెండే ఇలా ఉంటే మీరెలా ఉంటారు? ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఆనంది దొంగతనం చేసి దొరికిపోయింది కాబట్టి ఇక మీదట మీ సెల్ ఫోనో డబ్బో కనపడకపోతే మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వీళ్ళ రూమ్ చూడొచ్చు. ఏంటే ఎవరిని దొంగలు అంటున్నావు? వేరే ఎవరినా కాదమ్మా, ఆనందిని, మిమ్మల్ని. ఏయ్, నీకిచ్చిన టైం అయిపోయింది. ఇంకొక మాట ఆనందిని కానీ మమ్మల్ని కానీ దొంగ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఆనంది దొంగతనం చేసిందన్నావు కదా, నువ్వు చూసావా? నేను చూసా. చూసింది మాత్రం కాదు, సాక్ష్యంగా ఫోటో కూడా తీశాను. చూస్తారా? నువ్వు సూపర్ మిత్ర. ఈ స్మగ్లింగ్ గ్రూపు, రాబరీ గ్రూపులను పోలీసులు ఎలా వీడియో తీస్తారో అచ్చం అలాగే తీసావు. వంశపారపర్యంగా దొంగతనం చేసే గ్రూప్ అనుకుంటా. మోహన్లో దొంగ కళ కనబడుతుంది. ఏయ్, మీ మాటలు ఆపకపోతే తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి ఎగురుతున్నావు? మీ బెస్ట్ ఫ్రెండే కదా ఆనంది. వెళ్లే ముందు మీతో ఒక్క మాటైనా చెప్పి వెళ్ళిందా? చెప్పలేదు కదా. అంటే దానికేం అర్థం? తను నిజంగానే దొంగతనం చేసిందనే కదా. గాయత్రి, రెజినా, వెళ్దాం రండి. వీళ్లతో మనకెందుకు? ఆగండి. ఆనంది ఉన్నప్పుడు మీరు ఓవర్గా ఎగిరికి అంతలేశారు కదా, మిమ్మల్ని ఊరికి వదిలేస్తామా ఏంటి? ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏంటి? ఏం చేస్తావే? ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు చెప్పు.